ది డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మన సమగ్ర విశ్లేషణ ద సాఫ్ట్ చైన్ ఆఫ్ కంఫర్ట్ అనే ఒక మూల కథ ఆధారంగా సాగుతుంది. అవును. ఈ కథ నిజంగా చాలా ఆలోచింపజేసేది. ఎగ్జాక్ట్లీ. మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు పైకి అత్యంత అసౌకర్యంగా కనిపించే ఒక అవకాశం వాస్తవానికి మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గొప్ప మలుపు ఎలా అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడం. కరెక్ట్. అంటే కేవలం ఓడిపోయినందువల్లనే కాదు, ఆ జీవితం ముందుకు అడుగు వేయమన్నప్పుడు ఈ కంఫర్ట్ జోన్ లేదా సౌకర్యవంతమైన స్థితిలో ఉండిపోవడం వల్ల ఒక మనిషి ఎలా నష్టపోతాడో ఈ కథ స్పష్టం చేస్తుంది. నిజమే. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనకు ఎముక విరిగితే ఎక్స్రేలో స్పష్టంగా కనిపిస్తుంది, దానికి వైద్యం ఉంటుంది. అవును. కానీ మన నిర్ణయాలు, మనం ఎదుర్కొనే మానసిక సంఘర్షణలు, భయాలకు ఇలాంటి ఎక్స్రే ఏమీ ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ సంఘర్షణలన్నీ మెదడులో ఎక్కడో ఒక మూల దాగి ఉంటాయి. అందుకే ఈ డీప్ డ్రైవ్ ద్వారా ఈ ప్రాచీన కథను అలాగే ఆధునిక బిహేవియరల్ సైకాలజీ నోట్స్ని కలిపి మనం ఒక లోతైన చర్చ చేయబోతున్నాం. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుంది? ఆ ప్రధాన పాత్ర ఎవరు? ఒక ప్రాచీన వాణిజ్య నగరంలో. అందులో చరణ్ అని ఒక యువకుడుంటాడు. అతను ఒక పెద్ద ధాన్యాగారంలో అంటే గోదాములో పనిచేస్తుంటాడు. ఓ, కేవలం ఒక పనివాడిగా అన్నమాట. అవును. చాలా నమ్మకస్తుడు, జాగ్రత్తపరుడు. అతని దైనందిన జీవితం గురించి ఆ మూలకథలో వర్ణించిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏమనుంటుంది? ప్రతిరోజూ ఉదయాన్నే గోదాము తెరవడం, ధాన్యం బస్తాలు కొలవడం, రికార్డులో లెక్కలు రాయడం, ఆ తర్వాత ఆ గోదాము వరండాలో ఉన్న చల్లని నీడలో కూర్చోవడం, ఇది అతని దినచర్య. అంటే ఒకే రకమైన రొటీన్, ఏ మార్పు లేకుండా. కరెక్ట్. ఆ పనిలో ఎదుగుదల శూన్యం, కాని ఒక గొప్ప భద్రత ఉంది. జీతం తక్కువైనా స్థిరంగా వస్తుంది. ఆ స్థిరత్వమే అతని ప్రపంచంగా మారిపోయింది. వావ్! ఇది వింటుంటే నాకు ఆధునిక జీవితం గుర్తొస్తుంది. మన చుట్టూ ఉన్న ఎంతోమంది కార్పొరేట్ ఉద్యోగుల జీవితాలు ఇలాగే ఉంటాయి కదా. అవునవును. దశాబ్దాల పాటు ఒకే క్యూబికల్లో. అది దశాబ్దాల పాటు ఒకే క్యూబికల్లో కూర్చుని ఏమాత్రం సృజనాత్మకత లేని పని చేస్తూ ఉంటారు. కేవలం 1వ తేదీన బ్యాంకులో పడే జీతమిచ్చే భద్రతే వారిని ఆ కుర్చీకి కట్టేసి ఉంచుతుంది. చరణ్ పరిస్థితి కూడా అచ్చం ఇలాంటిదే. నిజమే. కానిక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అతనిలో చాలా బలమైన కోరికలున్నాయి. ఎలాంటి కోరికలు? సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు తీసుకువెళ్లే బిడారులతో అంటే క్యారవాన్స్ తో కలిసి ప్రయాణించాలని, ఉజ్జయిని లాంటి నగరాలను చూడాలని, నదుల వెడల్పును కొలవాలని అతను ఆశపడుతుంటాడు. అబ్బా, చాలా పెద్ద కలలే. మరి వాటికోసం ఏమైనా ప్రయత్నించేవాడా? అదేక్కడ ట్విస్ట్. వ్యాపారులు గోదాముకు వచ్చినప్పుడల్లా వారిని రకరకాల ప్రశ్నలడిగేవాడు. నక్షత్రాల వెలుగులో ప్రయాణమెలా ఉంటుంది, కొత్త రాజ్యాలలో వ్యాపారం ఎలా సాగుతుంది అని. అతని ఆసక్తి చూసి ఆ వ్యాపారులు, నువ్వింకా ఇక్కడే ఈ చీకటి గోదాములో ఎందుకున్నావు అని అడిగితే అతను ఒకే ఒక్క మాట చెప్పేవాడు. ఏదో ఒక రోజు వెళ్తాను అని కదా. సమ్డే. ఎగ్జాక్ట్గా. ఏదో ఒకరోజు వెళ్తాను అని సమాధానమిచ్చి ఆ పదం వెనక దాక్కునేవాడు. ఇక్కడే నాకు మన సైకాలజీ నోట్స్లోని ఒక పాయింట్ గుర్తుకొస్తోంది. మన మెదడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అవును. డోపమిన్ గురించి కదా. కరెక్ట్. కేవలం మన లక్ష్యాల గురించి మాట్లాడుకోవడం వల్ల, లేదా భవిష్యత్తులో ఏదో సాధిస్తామని ఊహించుకోవడం వల్ల కూడా మన మెదడులోని రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఆ డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుందట. అంటే కష్టపడి ఆ పని చేయకముందే చేసినంత తృప్తిని మెదడు పొందుతుంది. అవును. చరణ్ విషయంలో కూడా ఆ వ్యాపారులతో ప్రయాణాల గురించి మాట్లాడటం అతనికి ఆ కృత్రిమ తృప్తినిచ్చేది అనుకుంటా. ఖచ్చితంగా. అందుకే ఆ వరండాలోని చల్లని నీడ అతనికి ఒక అదృశ్య వలలాంటిది అని సోర్సెస్ చెబుతున్నాయి. అయితే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదుగదా. ఒకరోజు భైరవ అనే వృద్ధుడైన ఎంతో అనుభవజ్ఞుడైన బిడారు నాయకుడు ఆ నగరానికొస్తాడు. ఓ, అంటే అవకాశం తలుపు తట్టిందన్నమాట. అవును. భైరవ తన ప్రయాణంలో ఒక సహాయకుణ్ణి కోల్పోతాడు. లెక్కలో రాయగలిగే, నేర్చుకునే తత్వమున్న కొత్త సహాయకుడి కోసం వెతుకుతుంటాడు. గోదాము యజమాని సిఫార్సుతో చరణ్ని గమనిస్తాడు. చరణ్ పనితనం చూసి అవకాశమిస్తాడా? ఇస్తాడు. నేరుగా చరణ్ దగ్గరకు వచ్చి తనతో ప్రయాణానికి రమ్మని ఆఫరిస్తాడు. అయితే భైరవ ఎలాంటి అబద్ధపు ఆశలు కల్పించడు. అంటే నిజం చెప్పేస్తాడు ఆ ప్రయాణమెంత కష్టమో అని. అవును. ఈ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది, తీవ్రమైన ఎండను భరించాలి, దారులు సులభంగా ఉండవు అని స్పష్టంగా చెబుతాడు. ఆ మాటలు విన్న చరణ్ మనసులో
ఒక్కసారిగా ఆనందం, వెంటనే తీవ్రమైన భయం రెండూ చెలరేగుతాయి. అది సహజమే కదా. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం కాబట్టి ఆనందం. కాని దూరప్రయాణంలో విఫలమైతే, ఇప్పుడున్న భద్రత కోల్పోతే అని భయపడతాడు. పక్కనే ఉన్న మట్టికుండ, పరిచయమున్న గోడళ్ళు చూసి నాకు కొంత సమయం కావాలి అని అడుగుతాడు. ఇక్కడ చరణ్ తల్లి పాత్ర కూడా చాలా ముఖ్యం కదా. ఆ రాత్రి ఏం జరుగుతుంది? రేపు ఉదయాన్నే బయలుదేరతామో అని భైరవ చెప్పి వెళ్ళిపోతాడు. చరణ్కు నిద్రపట్టదు. ఉదయాన్నే ఈ విషయం తెలిసిన అతని తల్లి ఒక అద్భుతమైన మాట అంటోంది. నువ్వు ఎప్పుడూ కలలు కన్నదీదే కదా అని. దానికి చరణ్ ఇది సరైన సమయం కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆమె ఒక కఠినమైన వాస్తవం చెబుతోంది. కొన్నిసార్లు సరైన సమయం మళ్ళీ అదే రూపంలో తిరిగి రాదు అని. వావ్! కొన్నిసార్లు సరైన సమయం మళ్ళీ అదే రూపంలో తిరిగి రాదు. ఎంత లోతైన మాట. కాని ఒక్క నిమిషం, ఇక్కడ నేను చరణ్ తరపున ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి. స్థిరమైన ఆదాయం వదులుకోడానికి భయపడటం సహజమే కదా. తనకున్న ఒకే ఒక గోదాము పనిని వదిలేసి ఏదో తెలియని ప్రయాణంలో ప్రాణాపాయం కూడా ఉండొచ్చు కదా. జాగ్రత్తగా ఉండటంలో తప్పేముంది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఉండటం వివేకమే. కాని ఇక్కడ బిహేవియరల్ సైన్స్లో లాస్ ఎవర్షన్ అనే కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. లాస్ ఎవర్షన్ అంటే మనం కొత్తగా ఏదైనా పొందడం వల్ల కలిగే ఆనందం కంటే మన దగ్గర ఇప్పటికే ఉన్నదాన్ని కోల్పోతామేమో అన్న భయం రెట్టింపు బలంగా ఉంటుంది. ఓహో, అంటే చరణ్ ముందు ఒక మహాసామ్రాజ్యం, వ్యాపార అవకాశంగా ఉన్నా కూడా అతని మెదడు దాన్ని చూడకుండా ఆ చిన్న గోదాము ఉద్యోగం చేజారిపోతోందనే భయానికి ఎక్కువ వాల్యూ ఇచ్చిందనమాట. ఎగ్జాక్ట్గా. సరైన సమయం కోసం ఎదురుచూడటం అనేది తరచుగా ఆ జీవితం ఇస్తున్న అవకాశాలను తిరస్కరించడమే అవుతుంది. గొప్ప అవకాశాలు ఎప్పుడూ అసౌకర్యమనే ముసుగులోనే వస్తాయి. అది నిజమే. మరి మరుసట్రోజు ఉదయం ఏమైంది? చరణ్ వెళ్ళాడా? లేదు. ఆ బిడారు బయల్దేరడానికి సిద్ధమవుతోంది. ఆ వర్ణన చాలా దృశ్యమానంగా ఉంటుంది. చింతచెట్ల వైపుగా వెళ్ళిపోతున్న ఎద్దుల బండ్లు, చక్రాల దుమ్ము, మోగుతున్న గంటల శబ్దాలు. చరణ్ కేవలం చూస్తూ ఉండిపోతాడు. అబ్బా, ఎంత బాధాకరం. తన భద్రత అనే గీతను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. భైరవ ఏమీ అనలేదా? భైరవ చివరిసారిగా అతని వైపు చూస్తాడు. కోపం లేదు, పరిస్థితిని అర్థం చేసుకున్న ఒక నిశ్శబ్ద అంగీకారం మాత్రమే ఉంటుంది. ఆ క్షణంలో చరణ్ తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. అవును, మానవ నైజం కూడా ఇదేనేమో. మనం తీసుకున్న పిరికి నిర్ణయాలను తెలివైన నిర్ణయాలుగా మార్చుకోవడానికి మెదడు కారణాలు వెతుకుతుంది కదా. కరెక్ట్. ఆ ప్రయాణం చాలా ప్రమాదకరమైనది. నేను చేసిన పనే కరెక్ట్ అని నచ్చచెప్పుకుంటాడు. నెలలు గడిచిపోతాయి. ఒకరోజు ఆ ఊరికి వార్త వస్తుంది. భైరవ బిడారు విజయవంతంగా తిరిగి వచ్చిందని. ఇప్పుడు చరణ్ పరిస్థితి ఏంటి? మార్కెట్కి వెళ్ళి చూస్తాడు కదా. అవును. ఆ బిడారు మునుపటి కంటే పెద్దదిగా ఉంటుంది. చరణ్ వెళ్ళి చూసేసరికి తాను నిలబడాల్సిన స్థానంలో భైరవ పక్కన ఒక కొత్త యువకుడుంటాడు. చరణ్ స్థానంలో వెళ్లిన కొత్త సహాయకుడు అన్నమాట. కరెక్ట్. ఆ యువకుడు ఇప్పుడు ఎంతో నైపుణ్యంతో వ్యాపారులను కలుస్తున్నాడు, లెక్కలు చూసుకుంటున్నాడు, శారీరకంగా అలసిపోయున్నాడు, ఎండకు నల్లబడి ఉన్నాడు. కాని అతనిలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎగ్జాక్ట్గా. అతనికి సౌకర్యం లేదు, కానీ అతనిలో మార్పుంది. ఆ ఎదుగుదల చూసి చరణ్ లోపల దహించుకుపోతాడు. ఆ దృశ్యం చూసేక చరణ్ నెమ్మదిగా తిరిగి తన గోదాము వరండాలోకి వస్తాడుగదా. అక్కడంతా పాతగానే ఉంటుంది. అదే నీడ, అవీ గోడలు, అదే మట్టికుండ. ఏమీ మారలేదు. అవును, ఏమీ మారలేదు అనేది అతనికి ఇప్పుడు అత్యంత బాధాకరంగా అనిపిస్తోంది. విఫలమైతే కలిగే బాధ కంటే తాను తీసుకోని నిర్ణయం గురించి ఆలోచించడం ఎక్కువ బాధిస్తుంది కదా. నిజమే. ఒకప్పుడు ఎంతో సురక్షితంగా అనిపించిన ఆ ప్రదేశం ఇప్పుడు ఊపిరాడనిదిగా మారుతోంది. దీని మనం విశాల దృక్పథంతో చూస్తే ఒక లోతైన సత్యం బోధపడుతుంది. మనలోని ఎదుగుదల ఆగిపోయినప్పుడు మనం ఏ భద్రత కోసం పరితపిస్తున్నామో అదే భద్రత మన పాలిట శాపంగా మారుతుంది. సైకాలజీలో దీన్నే స్టాగ్నేషన్ అంటారు కదా. కరెక్ట్. స్టాగ్నేషన్. నీరు నిలిచిపోతే ఎలా పాడవుతుందో మనిషి నైపుణ్యాలు కూడా సవాళ్లు లేనప్పుడు కుదించుకుపోతాయి. తన స్థానంలో వెళ్లిన యువకుడు ప్రపంచాన్ని జయిస్తుంటే తను మాత్రం అదే గోడల మధ్య మిగిలిపోవడం అతనికొక పెద్ద గుణపాఠం నేర్పింది. అవును, కథ ఇక్కడే ముగిసిపోతే అది ఒక విషాదం. కాని మరుసటి రోజు చరణ్ భైరవా దగ్గరకు వెళ్ళి ఏమంటాడు? మరో అవకాశం వస్తే నేను సిద్ధంగా ఉంటాను అని చెబుతాడు. దానికి భైరవ ఒక గొప్ప పాఠం చెబుతాడు.
అవకాశం వచ్చాక సిద్ధపడటం కాదు, అవకాశం రాకముందే మనం సిద్ధంగా ఉండాలి అని బదులిస్తాడు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగుంది. చరణ్ ఈసారి ఆ మాటలను ఉద్వేగంతో తీసుకోలేదు గదా, తను ఉద్యోగాన్ని వదలకుండానే దాని వెనుక దాక్కోవడం మానేశాడు. ఎగ్జాక్ట్గా. శారీరక మానసిక సిద్ధత లేకపోవడం వల్లే కదా భయం వేసింది అని గ్రహించి తనను తాను మార్చుకోవడం మొదలుపెట్టాడు. ఎలా తయారయ్యాడు? ఇతర రాజ్యాల బరువులు కొలతలు నేర్చుకున్నాడు. ప్రయాణికులతో మాట్లాడి రూట్స్ గురించి నోట్స్ రాసుకున్నాడు. ముఖ్యంగా ఉదయాన్నే లేచి ఎక్కువ దూరం నడవడం ప్రాక్టీస్ చేశాడు. సైకాలజీ ప్రకారం దీన్నే కదా న్యూరోప్లాస్టిసిటీ అంటారు. తన పాత అలవాట్ల వల్ల ఏర్పడిన న్యూరల్ పాత్వేస్ను కొత్త అలవాట్ల ద్వారా బలపరుచుకున్నాడు. తన శరీరాన్ని, ధైర్యాన్ని పెంచుకున్నాడు. అవునవును. నెలల తర్వాత మరో బిడారు వచ్చినప్పుడు చరణ్ ఏమాత్రం ఆలోచించలేదు. ఒక్క క్షణం కూడా వెనక్కి తన గోదాము నీడవైపు చూడకుండా తన సంచి భుజాన వేసుకుని రోడ్డెక్కేస్తాడు. అతనికి అప్పటికి భయం ఉంది కదా, ఆ ప్రయాణం కష్టమని తెలుసు. కాని ఆ భయం ఇప్పుడతని నిర్ణయాలను ఆపలేకపోయింది. కరెక్ట్. ఇక్కడ గమనించాల్సిన ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ సౌకర్యం అనేది ఒక మృదువైన సంకెళ్ళు లాంటిది, సాఫ్ట్ చైన్. సాఫ్ట్ చైన్స్ ఆఫ్ కంఫర్ట్. ఇనుప సంఖ్యలైతే మనల్ని బాధిస్తాయి కాబట్టి మనం తెంచుకోవడానికి పోరాడతాం. కాని ఈ సౌకర్యం, భద్రత మనల్ని భయపెట్టవు, నొప్పిని కలిగించవు. అందుకే మనం వాటికి సులభంగా అలవాటు పడిపోతాం. అద్భుతమైన అవకాశాలు మన కళ్ళెదుటే దాటిపోయే వరకు అవి మనల్ని ఉన్నచోటే కట్టిపడేస్తాయి కదా. బానిసలుగా ఉన్నామనే విషయం కూడా తెలియని బానిసత్వమిది. ఎగ్జాక్ట్లీ. అందుకే ధైర్యమంటే ప్రయాణం సులభంగా ఉంటుందని కాదు, పశ్చాత్తాపం మన భయం కంటే బరువుగా మారకముందే ముందడుగు వేయడం. వాలి. అవును. సరైన సమయం కోసం ఎదురుచూడటం అంటే వాస్తవానికి మన జీవితం గొప్పగా మారడాన్ని మనమే తిరస్కరించడం. అవకాశాలు ఎప్పుడూ పూలపాన్పు మీద రావు, సవాళ్ల రూపంలోనే వస్తాయి కదా. నిజమే. అవకాశానికి ముందే నైపుణ్యాలను పెంచుకోవడం చరణ్ పాత్ర నుండి నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం. ఈ విశ్లేషణను ముగించే ముందు నేనొక చిన్న ఆలోచనను పరిశీలిద్దామనుకుంటున్నాను. తప్పకుండా. మనం మన రక్షణ కోసం నిర్మించుకునే నీడ లేదా కంఫర్ట్ జోన్ బయట మారుతున్న కాలాలను, వస్తున్న అవకాశాలను మనం చూడకుండా గుడ్డివారిగా చేస్తుందా? ఇప్పుడున్న సౌకర్యమే భవిష్యత్తులో మనకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం కాదా? ఈ ప్రశ్నను అందరూ ఆలోచించాలి. ఖచ్చితంగా. నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం కంటే పెద్ద రిస్క్ మరొకటి లేదు. ఇది ఈనాటి మన డీప్ డైవ్. ఈ చర్చ మీ ఆలోచనలకు పదును పెట్టిందని ఆశిస్తున్నాం. వచ్చే విశ్లేషణలో మనం మరో ఆసక్తికరమైన అంశాన్ని చర్చించబోతున్నాం. క్షణకాలం పాటు ప్రదర్శించిన కోపం ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న సంబంధాలను ఎలా దహించివేస్తుంది అనే విషయాన్ని